టీజర్‌లో శివాజీ గారు ఒక డైలాగ్ చెప్తారు. "నువ్వు ఎంత హైదరాబాద్ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా నువ్వు చచ్చిపోయినప్పుడు రావాల్సింది ఊరికే" అని చెప్పి. అంటే ఊరు వాతావరణం కానీ, ఊర్లో ఉన్న మనుషులు కానీ, అంటే ఏది చూపిద్దామా అని అనుకుంటున్నారు ఈ మూవీలో? అంటే ఆ డైలాగ్ చాలా జనాల్లో వెళ్తుందనమాట. ఆ డైలాగ్ నువ్వు ఎక్కడున్నా ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నీ ఊరికి రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఊర్లు విడిచి సిటీలోకి, యూఎస్, యూకే అట్లా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా! సో అదేమన్నా చెప్పాలనుకున్నారా ఈ మూవీ నుంచి? యాహ్! డెఫినెట్‌గా అండర్ కరెంట్ అది కూడా ఉంటది కదా! అవును. కానీ మోస్ట్లీ అసలు సిటీలో ఒక్కరే ఉంటారు. నందు గారు ఒక్కరే ఉంటారు సిటీలో. అది కూడా ఊర్లో పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని సిటీకి వెళ్ళిపోతారు. కానీ మా లైఫ్ మేమందరం ఊర్లోనే ఉంటాం. ఊర్లో ఉండేవాళ్ళు ఇది ఉంటుంది. కానీ నవదీప్ గారు డైలాగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళందరూ సిటీకి వెళ్ళిపోయి ఆ డైలాగ్. సో అండర్ కరెంట్ ఆయన అది ఉంటుంది, కొంచెం అండర్ కరెంట్ ఉంటుంది. కానీ అది మెయిన్ కాదు. ఈ సినిమా ద్వారా అది చెప్పాలని కాదు. కాస్ట్ అనేది ఇప్పటికీ ఉంది. ఇంకా ఊళ్ళో శ్మశానాలు అన్నవి లేవు లోవర్ కాస్ట్ వాళ్ళకి. సో ఈ అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ అన్నదే చాలా అనవసరమైన విషయం. కానీ సో నిజంగా జరుగుతున్నాయి, నిజంగా ఉంది. ప్లస్ మీరు టీజర్లో చూసారు కదా శవాన్ని కిందకి దించేది, అది నిజంగా జరిగింది. సో అది ఆ జరిగిన దాని మీద కాస్ట్ బేస్డ్ శ్మశానాలు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద కదా టూ మెనీ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఆ కాస్ట్ బేస్డ్ ఉంది, ఆ ఊరు డ్రామా ఉంది, సో ఇవన్నీ యా డెఫినెట్‌గా లవ్ ఉంది, కామెడీ ఉంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అది ఇంకా నవదీప్ గారు ఫుల్ కామెడీ అనే డైలాగులు వింటుంటేనే నేను నెక్స్ట్ ఏం చెప్తారా అని చూస్తున్నారు జనాలు. సో మాది లవ్. మాకు బ్లెస్సింగ్స్ కూడా వచ్చినాయి, 2 సెన్సార్ కట్లు కూడా వచ్చినాయి. అంటే ఊర్లో ప్రాపర్ ఊర్లో ఉంటే ఎలా ఉంటుంది ఆ రా ఆ ఫ్లేవర్ ఉంటుంది. సరే కానీ సర్పంచ్ గారు మీ లవ్ కి ఏమైనా హెల్ప్ చేశారా? చెప్పచ్చుగా కొంచెం. సర్పంచ్ గారు లవ్ కి హెల్ప్ చేశారా అంటే హెల్ప్ చేశారా లేకపోతే మీ లవ్ ని ఇది చేశారా? ఫుల్ ఆన్ పాజిటివ్ క్యారెక్టర్. సూపర్. అది చూడగానే మాకు పాజిటివ్ క్యారెక్టర్ అనిపించలేదు ఎందుకో. యాక్చువల్లీ ఈ సినిమాలో అందరు ఇక్కడ దీని మీద ఉన్న అందరూ పాజిటివ్ క్యారెక్టర్స్. దేర్ ఆర్ టిపికల్ దేర్ ఇస్ అ లవ్ స్టోరీ, దేర్ ఇస్ అ ఫాదర్ ఈస్ గోయింగ్ టు అట్లా లేదు. ఇట్స్ అ ప్రాపర్ లవ్ స్టోరీ కాదు, ప్రాపర్ dramatic story with a love story with all these positive characters that are involved in ఒక ఊర్లో ఒక డ్రామా అట్లా. సో టిపికల్ ఒక విలన్ అలా లేదు, అంత కూల్ గా చూడొచ్చు మేము వెళ్ళి థియేటర్. స్మైల్ తో బయటకు వస్తారు. హ్యాపీ ఎండింగ్ ఉంది కదా, ఒక మంచి సినిమా చూసినామనే ఫీలింగ్ తోనే వస్తాం. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను సినిమా చూసిన తర్వాత లాస్ట్ లో నాకు ఏమనిపించిందంటే, వేదం మూవీలో లాస్ట్ లో ఆ చిన్న బాబు మస్తు కట్టిండి ఇడిచేరా అంటాడు కదా, 50,000కి 3 రూపాయలు మిత్తెంతో చెప్పరా అనగానే టక్క 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 డైలాగ్ చెప్ప ఇడిసేరా అన్నప్పుడు అప్పుడు టైటిల్ కార్డ్స్ పడతాయి కదా, యూ విల్ జస్ట్ స్మైల్ అండ్ దెన్ గెట్ అప్ కదా, ఆ ఫీలింగ్ వస్తుందా? సో ఇప్పుడు వేద మూవీ అన్నారు కాబట్టి ఇందులో చాలా మంది మనకు ఉన్నారు. అండ్ అక్కడ చూస్తే బిందు మాధవి గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది. సో తన క్యారెక్టర్ అసలు రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయండి. చాలా ప్లస్ మీ మూవీకి, ఎందుకంటే ఆడియన్స్ వచ్చేస్తారు 100%. ఇంత పెద్ద కాస్ట్ ఉంది, అంత బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. బిగ్ బాస్ ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు అనిపించింది నాకు చూస్తే. నలుగురు ఉన్నారు. సో ఫుల్ ఫన్ అనుకుంటా ఐ థింక్ మీకు సెట్ లో. 100% ఫన్ అంటే చెప్పే కదా, అదే వర్క్ చేసేటప్పుడు ఏంటి అంటే అందరూ ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే ఉన్నోళ్ళలో శివాజీ అన్న ఒక్కళ్ళు కొంచెం అంటే ఎంత ఫన్ చేసినా మేమిద్దరం అవని, నవదీప్ గారు అవని, డైరెక్టర్ గారు అవని, అవంతా స్క్రిప్ట్ పేపర్ డైలాగ్ చుట్టూ డైలాగ్లో ఇది అంతా తప్ప. లంచ్ బ్రేక్ అనగానే we all used to go eat, come back again. The fun used to be on the dialogues, ఎందుకంటే డైలాగ్స్ అలా ఫన్ ఉండేవి.